పోనాలు రెడీ చేసి పెట్టుకుందాం. 1 అవర్ ముందు నానబెట్టాలి. కొద్దిగా కొత్తిమీర, తురిమి పెట్టుకున్న క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. ఒక బాండీ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసి కలపాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇలా రెడీ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో వేయాలి. పిండి అంతా కలిపే విధంగా కలపాలి. కొద్దిగా సోడా వేయాలి. ఇప్పుడు గుంత పోనాల పీట స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని హోల్స్లలో వేయాలి. స్టవ్ను సిమ్లో ఉంచి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా హోల్స్ వస్తాయి. ఆయిల్ వేయాలి. దీనిపై మూత పెట్టాలి. ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా రెడీ చేసుకోవాలి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఉగ్గుతో గుంత పోనాలు రెడీ అయ్యాయి. ఇదే పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా పల్చగా చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడయ్యాక ఈ పిండిని వేయాలి. ఇలా హోల్స్ వస్తాయి. ఈ దోశ పైన ఆయిల్ వేయాలి. కింది వైపు కాలాక ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఉగ్గుతో దోశ రెడీ అయింది. ఇందులో అన్ని ఐటమ్స్ వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఒకే పిండితో దోశ, గుంత పోనాలు రెడీ అయ్యాయి. మీరు ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.